ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఈ జాగ్రత్తగా ఈ లేఖనాలను కొన్నిటిని మనం పరిశీలిద్దాం. రండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరమృగము పైకి వచ్చుట చూసి తిని గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారిని నమస్కారం చేయనట్టు అది బలము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతిలో బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమను చేయవలనని భూమి నివాసులను చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూ నివాసులను మోసపుచ్చుచున్నది. ఇప్పుడు చూడండి, ఇవి ఎటువంటి దినంలో ఉండబోతున్నాయి, వాటిని కొంచెం మనం ఆలోచన చేద్దాం. మొదట వచ్చిన క్రూర మృగం, మనం పై వచనాల్లో చదువుకున్న క్రూర మృగం ఎక్కడి నుండి పైకి వచ్చినట్టుగా చూస్తున్నాం? సముద్రంలో నుండి పైకి వచ్చినట్టుగా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి పైకి వచ్చింది. సముద్రంలో నుండి పైకి. ఓకే, ఇప్పుడు దాన్ని కనెక్టెడ్ గా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలు, జన సమూహములను, జనములను, ఆయా భాషలను మాట్లాడు వారిని సూచించుచున్నది. ఈ విస్తార జలములు దేనికి సాదృశ్యం అని చూసాం? జనములకు, జన సమూహములకు, ప్రజలు అని చూసాం. సో సముద్రంలో నుండి బయటికి వస్తున్న క్రూర మృగం ఎవరిలో నుండి బయటికి వస్తుంది? ప్రజలలో నుండి బయటికి వస్తుంది. ఇప్పుడు వస్తున్న క్రూర మృగం భూమిలో నుండి బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి బయటకు వస్తుందండి? చెప్పాలా? భూమిలో నుండి. ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? భూమిలో నుండి బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్రూర మృగం చేస్తున్న పనులేంటి? ఆ క్రూర మృగం ఎటువంటిది? బాగా గుర్తుంచుకునే విషయం ఏంటో చెప్పనా? ఆ క్రూర మృగంకు ఉండే ముఖ్యమైన పని ఏంటంటే, చావు దెబ్బ తగిలినట్టు తిని మరలా బాగుపడుతుంది మొదటి క్రూర మృగం. యేసయ్య వలె చనిపోయి తిరిగి లేస్తుందండి. ఇక్కడ చూడండి, 12వ వచనం చూడండి. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగము, చూసారా? చావు దెబ్బ తిని మరలా బ్రతికిన మొదటి మృగం. అదే మనం సముద్రంలో నుండి బయటికి వచ్చిన మృగంగా చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూడండి, 14వ వచనంలో, కత్తి దెబ్బ తినియు బ్రతికిన
ఈ మృగం. కత్తివాత పడి మరలా ప్రపంచమంతా చూస్తుండగా బ్రతికినట్టుగా కనబడబోతుంది ఈ మృగం. అందుకే భూజనులందరూ ఆశ్చర్యపడుతూ ఆ మృగం వెంట వెళ్తారు. ఒక మాట చెప్పనా, ఇక్కడ బాధాకరమైన విషయమే కావచ్చు, కానీ అలాగనే జరగబోతుంది. అదేంటంటే, ఇశ్రాయేలీలు యేసు ప్రభుని ఈ రోజుకి కూడా నమ్మట్లేదు ఆయనే మెస్సయ్య అని. కానీ ఆ రోజు నమ్మబోతున్నారు ఆయనే మెస్సయ్య అని. ఎవరు? ఆ క్రూర మృగం వారందరి కళ్ళు ఎదురుగుండా కత్తివాత పడి తిరిగి బాగుపడిన సమయం అతడే యేసయ్య, మెస్సయ్య అని వాళ్ళు నమ్మబోతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? రైట్. కొంతకాలం వరకు వాళ్ళు నమ్ముతారు అతడే మెస్సయ్య అని. ఈ మాట పలకండి, కొంతకాలం వరకే నమ్ముతారు అని చెప్పండి. కొంతకాలం వరకే నమ్ముతారు. అబద్ధం ఎప్పటికైనా ప్రూవ్ అవ్వాల్సిందే కదా. అయితే ఇలా నమ్మిన తర్వాత ఈ రెండవ మృగం భూమిలో నుండి పైకి వస్తాయి. వచ్చి ఆ మృగం చేస్తున్న పని ఏంటంటే సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడున్న మృగం, ఇప్పుడున్న ఈ మొదటి క్రూర మృగం ఎలాంటి చేష్టలు చేస్తుందో అటువంటి చేష్టలే ఈ రెండవ మృగం కూడా చేస్తాయి. అయితే ఒక మాట ఎలాగ బిహేవ్ చేస్తుంది చూడండి. అది ఆ మొదటి క్రియల వంటి క్రియలే చేస్తుంది, కానీ చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగం ఉంది కదా, దానికే నమస్కరించినట్లుగా ఇది అందరినీ బలవంతం చేస్తుంది. ఒక మాట మనకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. యేసు ప్రభు తనలో నుండే అన్నిటినీ తీసుకొని ప్రజలందరినీ కూడా ఒప్పింపజేస్తున్న పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నారో అలా ఈ రెండవ మృగం పనిచేయబోతుంది భూమిలో. అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్ముడు కాదు, అలాగనే వర్క్ చేస్తాడు అన్నమాట. చూడండి, పైన ఆకాశం మీద నుండి దిగి వచ్చినట్లుగా అగ్ని కూడా దిగి వచ్చినట్లుగా చేసేంత గొప్ప సూచక క్రియలు చేస్తాడట. మరి వీటన్నిటికీ కూడా దేవుడు సమయం ఇస్తున్నారు తెలుసా. అధికారపూర్వకంగా ఇవన్నీ ఇలా చేయడానికి దేవుడు అధికారం ఇస్తున్నారు. కొంతకాలం, ఎంతకాలం? 42 నెలలు. పలకిందన్నమాట, 42 నెలలు. ఈ కాలం ఎలా ఉండబోతుందో ఒక 2 సిచ్యువేషన్స్ మీకు చూపించాలి. అవి ఏంటంటే, ఒకటి ఏలియా కాలంలో బయలుదేవతను ప్రార్థిస్తున్న ప్రవక్తలకు ఆకాశం నుండి అగ్ని దిగి రమ్మంటే వచ్చిందా బలిపీఠం మీదకి? బయలు ప్రవక్తలు ఆకాశము నుండి రమ్మంటే అగ్ని వచ్చిందా? ఆలోచించు. రాలా. ఏలియా దిగుమంటే అగ్ని దేవుడు పంపించాడు తప్ప బయలు ప్రవక్తలు ప్రార్థిస్తే అగ్ని రాలేదు. కానీ ఈ అంత్యకాలంలో జరగబోతున్న ఈ సూచక్రియలు ఎలా ఉండబోతున్నాయంటే, ఆ రోజు బయలు ప్రవక్తలు ప్రార్థిస్తే ఒకవేళ అగ్ని దిగి ఉంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందండి. అలా ఉండబోతుంది. మళ్ళీ చెప్తా,
ఏలియా అక్కడ ప్రయత్నించిన ప్రయత్నం ఏంటి? ఎవరు నిజమైన దేవుడు అని నిరూపించడం. యెహోవా నిజమైన దేవుడా, బయలు నిజమైన దేవుడా అని నిరూపించడమే ఆ రోజు ఉన్న టాస్క్. అవునా? కర్మేలు పర్వతం మీద జరిగింది ఏంటి? అదే కదా. అయితే ఒకవేళ బయలు ప్రవక్తలు ప్రార్థిస్తే కూడా అగ్ని దిగిందనుకోండి, ఇప్పుడు ప్రజలకి ఏది సత్యం ఎలా అర్థమవుతుంది? ఇదిగో ఈ రానున్న దినాలు అలా ఉండబోతున్నాయి. ఈ క్రూర మృగం కూడా పై నుండి అగ్ని దిగేటట్టుగా సూచక్రియలు చేసినప్పుడు, ఈరోజు నా ప్రశ్న, నువ్వు ఎలా గుర్తుపడతావు నాన్న నిజమేదో? మనం ఎలా గుర్తుపట్టాలి సత్యమేదో? అదొకటి, రైట్. ఇంకొక సిచ్యువేషన్ కూడా జ్ఞాపకం చేయాలి. అదేంటంటే, నెబుకద్నెజర్ కాలము ఈ గొప్ప ప్రతిమను చూపించినప్పుడు దేవుడు బంగారు రాజ్యముతో చూపించారు. అవునా? బంగారు రాజ్యముతో సూచనగా చూపించారు. నెబుకద్నెజర్ కనిన కలలో బంగారంతో చేయబడిన శిరస్సు యొక్క రాజ్య సాదృశ్యం ఎవరు? నెబుకద్నెజర్ ఉండే రాజ్యమే. అయితే తన కాలంలోనే ఒక పెద్ద ప్రతిమను చేసి అక్కడ ప్రతి ఒక్కరికి కనపడేటట్టు ఒక మైదానంలో పెట్టారు. గుర్తుందా? రైట్. ఇప్పుడు ప్రజలందరినీ పిలిచి దానికి మొక్కమని చెప్పారు. మేము మొక్కము, నీకు సమాధానం చెప్పవలసిన పని మాకు లేదు అని నిలబడిన వారికి ఏం చేశారు? 7 అంతలు అగ్నిని పెంచి అగ్నిగుండంలో వేశారు. ఇదిగో ప్రతిమకు మొక్కుతారా లేదా అని ఆ రోజు ఎలా అయితే బలవంతం చేసి భయపెట్టి ప్రలోభం పెట్టారో అలాంటి దినాలు ఇక ముందుకు రాబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది అంటే, ఈ రెండో మృగం ఆ మొదటి మృగం యొక్క ప్రతిమ చేయిస్తాడు. జాగ్రత్తగా విందాం. మొదటి మృగం యొక్క ప్రతిమను చేపిస్తాడు. చేయించి ఎవరెవరు దానికి మొక్కాలి అని చెప్తాడో తెలుసా? 14వ వచనం చదవండి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. ప్రతిమలు చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి నడవవు. ఇదే కదా మనం విన్నాం పాత నిబంధనలో. చెప్పండి, అవునా కాదా? అవును. కానీ ఈ ప్రతిమ ఏం చేయబోతుంది తెలుసా? చెవులు ఉంటాయి, మాట్లాడుతుంది, వింటది, నడుస్తుంది, అన్నీ చేస్తుంది. ఈ ప్రతిమకు చెవులు ఉంటాయి, వింటది. ఈ ప్రతిమకు కన్నులు ఉంటాయి, చూస్తుంది. ఈ ప్రతిమకు నోరు ఉంటది, మాట్లాడుతుంది. అంతేకాదు భూనివాసులందరినీ మోసపుచ్చడానికి కావలసిన సకలమైన అధికారం ఈ ప్రతిమకి కూడా ఉంటది. అది ఎంతటి అధికారమో చూపించిన 15వ వచనం చదవండి.
ప్రకటన గ్రంథం 13:15. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 13:15. మరియు ఆ నెలలో ఉండుటకు దానికి అధికారం ఇచ్చాను. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారి చాలు వినండి, ఇది ఎంతటి అధికారం చూపిస్తున్నాం, ఇది దీని స్థాయి ఎంతో చూడండి. ఈ ప్రతిమ మాట్లాడుతుందంట. ఇంతవరకు ఏ ప్రతిమ మాట్లాడలా, ఇంతవరకు ఏ శిల మాట్లాడలేదండి, ఇంతవరకు ఏ రాయి మాట్లాడలే, ఏ రప్ప మాట్లాడలేదు, ఏ ప్రతిమ కూడా మాట్లాడలేదు. కానీ ఈ ప్రతిమ మాట్లాడబోతుంది. చూడండి, ఒక పెద్ద కొండ మీద ఒక బండ, దాన్నే విగ్రహంగా మారుస్తున్న ఈ కాలంలో ఆ బండ మాట్లాడితే భూప్రజలందరూ ఆశ్చర్యపోరా? చెప్పరే? ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతారా లేదా? అందరూ మ్యూట్ తీసి చెప్పండి. ఆశ్చర్యపోతారా లేదా? ఆశ్చర్యపోతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మన కాలంలోనే చనిపోయిన వారి యొక్క ప్రతిమలు చేస్తున్నారు, అవునా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రతిమలు చేసి ఎంతో మంది వాళ్ళ ఊర్లలో పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ ప్రతిమలు చేసి పెట్టుకున్నారు. అలాగే ఈ క్రూర మృగం చావు దెబ్బ తిని చనిపోయి తిరిగి లేచినందుకు, గమనించండి, చనిపోయినందుకు ప్రతిమలు పెట్టిన ఈ కాలంలో చనిపోయి తిరిగి లేచినందుకు ఒక ప్రతిమ చేయబోతున్నారు. అర్థమవుతుందా? మనం దానికి దగ్గరగానే ఉన్నాం. చనిపోయిన వారికి ప్రతిమ చేయడం ఒక అలవాటుగా మారిన కాలంలో ఉన్నాం. దేనికో తెలుసా? ఇదిగో ఈ వైపు తీసుకెళ్తూనే, ఇదిగో దీని గమ్యం ఏంటో తెలుసా? చనిపోయి తిరిగి లేచిన ఒక ప్రతిమకు ఎలా నమస్కారం చెయ్యాలో ప్రాక్టీస్, శాంపుల్ అది. ఏ స్టాచ్యూ ఊరికినే చెయ్యట్లా, ఒక అలవాటు చేస్తున్నారు ప్రజలకు. ఈ లోక అధికారి ప్రజలకు ఒక అలవాటు చేస్తున్నది. ఇదే సందర్భంలో ఒక మాట చదువుకుందాం రండి. రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అది ఈ హేతువు చేత చాలు వినండి. అవివేక హృదయమట అంధకారమయమాయను. గ్రహింపు లేని హృదయాలు,
అవివేక హృదయం అంటే ఏంటి? గ్రహింపు లేని హృదయం. గ్రహింపు లేని హృదయం యొక్క అంతం అంధకారమయం. అలాగైతే గ్రహింపు ఉన్న హృదయం వెలుగుమయం. అంతేనా? చెప్పండి అమ్మా. అవివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? గ్రహింపు, అర్థం చేసుకోవడం, గ్రహించడం. పాము వల్లే వివేకంగా ఉండండి అంటే దాని అర్థం ఏంటండి? పాము అన్నిటినీ గ్రహిస్తుంది, అలా గ్రహించమని అర్థం. అలా గ్రహింపు లేని హృదయాలట అంధకారమయమైపోయినాయి, అంటే చీకటిమయమైపోయినాయి. ఎందుకట? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మహాజ్ఞానులుగా కనిపిస్తూ నిజానికి బుద్ధి లేని వాళ్ళయ్యారు. ఇంకో మాట చెప్పనా, వైజ్ గా కనిపిస్తూ ఫూల్స్ అయిపోయారంట. ఇంగ్లీష్ వర్షన్ లో అవర్స్ చదవండి. ఇంగ్లీష్ వర్షన్ లో ఒకసారి 22nd వర్స్ చదవండి. రోమా 1:22. Romans 1:22, claiming to be wise, they became fools. అది జ్ఞానులు అనుకుంటూ ఫూల్స్ అయిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, ఈరోజు తారీఖు ఎంత? 30. ఏ 30? ఏప్రిల్ 30. ఏప్రిల్ కున్న గొప్పతనం ఏంటి? ఫూల్స్ మంత్. ఏంటండి ఏప్రిల్ కున్న గొప్పతనం ఏంటి? ఫూల్స్ మంత్. ప్రభు కృపలో దాన్ని మనకి వైజ్ మంత్ గా ఇచ్చారు. అందుకే ఎక్కడెక్కడ ఫూలిష్నెస్ ఉందో వెతికి వెతికి బయటికి తీస్తున్నారు. హల్లెలూయా. అవివేకమైన హృదయం అంధకారమయమైపోవడమే కాదు, నాకు అన్ని తెలుసు అనుకొని చెప్తున్న ఆ నోరు నిజానికి ఒక ఫూలిష్ నోరు. నాకు తెలీదా, నాకన్నీ తెలుసు అన్నావా? అయితే నీకంటే ఇంకొక ఫూల్ లేరు నాన్న. ఇక చూడండి, యాక్చువల్ గా జరుగుతున్న సంగతులు చెప్తున్నారు ఇక్కడ. వారు ఏం చేశారట? అక్షయుడగు మహిమను, దేవుని మహిమను క్షయమగు. అర్థం అక్షయత అంటే ఏంటండి? కుళ్ళిపోని, పాడు కాని. క్షయము అంటే పాడైపోయే, కుళ్ళిపోయే అని అర్థం. ఓకే, కుళ్ళిపోని, పాడవని, వాడబారని దేవుని మహిమను దేనికి ఆపాదిస్తూ దేవుడు అని చెప్తున్నారట? క్షయమగు మనుషుల యొక్క ప్రతిమలకు సమానంగా చేశారు. పక్షుల యొక్క ప్రతిమకు సమానంగా చేశారు. చతుష్పాద జంతువులు, అర్థం 4 కాళ్ళు ఉన్న జంతువుల యొక్క ప్రతిమకు సమానంగా మార్చారు. పురుగులతో సమానంగా మార్చేశారు. దేనిని? దేవుని మహిమను వీటి మహిమతో పోలుస్తున్నారు. అర్థం డైరెక్ట్ గా చెప్తాను. ఒక ప్రతిమ చేసి నువ్వే ఇంకా మాకు దేవుడిలాగా అన్నాము అంటే క్షయమగు వాటిని అక్షయమగు దేవుని మహిమకు పాత్రులుగా చేసినట్టే. అప్పుడు ఆ క్షణం మనం ఫూల్స్ అన్నమాట. ఆ క్షణం ఎవరండి మనం? ఫూల్స్. చెప్పండి గట్టిగా, ఫూల్స్ అని.
ఇప్పుడు చెప్పండి, యూ ఫుల్ బికమ్ వైజ్ అని చెప్పండి. అప్పుడు ఏం చెయ్యాలా? రివర్స్ లోకి వెళ్ళాలి. ఏం చెయ్యాలి చెప్పండి? దేవుని మహిమను కనపరచాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా వెలుగులో నడవాలి అంటే దేవుని మహిమని ఇంకెవరికి ఇవ్వద్దు నాన్న. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రార్థనకు పోటీ పడాల. వాక్యం గ్రహిస్తున్నప్పుడు ప్రార్థన ఆగదు. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. స్తోత్రములు ప్రభా. తండ్రి, మీరు ఇస్తున్న వాక్యమును బట్టి, నేను ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. తండ్రి, ఇది నాయన నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి, వివేక హృదయం అయితే ప్రభా వెలుగులో నడుస్తారని ప్రభా. తండ్రి, నాయన వెలుగులో నడిస్తే దేవుని మహిమ కనపరుస్తారని మీరు తెలిసి చేసిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఆ వివేక హృదయం అనేది మాకు లేకుండా ప్రభా నాయన సహాయం చేయండి ప్రభా. నాయన నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నీ మహిమను కనపరిచే బిడ్డలుగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. అవును ప్రభా నాయన, అక్షయుడు దేవుని మహిమను ప్రభా తండ్రి క్షయమయ్యే తండ్రి నాయన ప్రతిమ స్వరూపములుగా కాకుండా, క్షయమయ్యే పక్షుల స్వరూపంగా కాకుండా, క్షయమయ్యే చతుష్పద జంతువుల యొక్క ప్రతిమ స్వరూపంగా మారుస్తున్నప్పుడు ప్రభా తండ్రి, మేము అవివేక హృదయంతో అంధకారంలో నాయన ఉండకుండా ప్రభా వివేక హృదయం కలిగి వెలుగులో నడిచేవారుగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆలోచించండి, ఇలా దేవుని మహిమను ఆపాదిస్తూ ప్రతిమ చేస్తున్న కాలంలోనే మనం ఉన్నాం కదా. ఏదైనా ఒక ప్రతిమ మాట్లాడిందా? మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి మాట్లాడేటప్పుడు తీయండి, మళ్ళా మ్యూట్ లో పెట్టుకోండి. ఆలోచించండి, ఒక్క ప్రతిమైనా మాట్లాడిందా ఇప్పటి వరకు? లేదు. అది మనుషుల ప్రతిమ మాట్లాడలేదు, అది పక్షుల ప్రతిమ అయినా మాట్లాడలేదు, ఏ విగ్రహం మాట్లాడలేదండి. కానీ ఈ అంత్యకాలంలో రాబోతున్న ఈ విగ్రహం మాట్లాడబోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మాట్లాడటమే. దేవాలయానికి స్టాండ్స్ కొట్టాను. ఏ ప్రతిమ మాట్లాడలేదు? పలకండి అన్నమాట. ఏ ప్రతిమ మాట్లాడలేదు. అయితే ఈ ప్రతిమ మాట్లాడబోతుంది. ఇంకొక విషయం కూడా చూపించాలి. అదేంటంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పున ఉండెను. రాజు నెబుకద్నెజరు అధిపతులను ఇది చూడండి,
బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దానిని ఏమి చేశాను? నిలువబెట్టించెను. దాన్ని నిలువబెట్టించి దాని యొక్క ఎత్తు వెడల్పు చెప్తున్నారు, గమనించండి. అది ఎంతట? 60 మూరలు ఉందట. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. చెప్పండి ఎంత? 6 రైట్. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. నేను ఎందుకు మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? ఈ ప్రతిమ ఉందే, ఏ ప్రతిమ? ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న ప్రతిమ, దాని సంఖ్య ఎంత తెలుసా? 666. ఇదిగో దానికి శాంపుల్ గానేనండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు ప్రతిమను చేపించి దానికి మొక్కకపోతే కోపం ఎందుకండి రావాలి? ఆ ప్రతిమకు మొక్కకపోతే అంత కోపం వచ్చి అగ్నిగుండంలో కూడా పడేసే అంత కోపం ఎందుకు రావాలి? ఎందుకు అంటే ప్రతిదీ కూడా అటువైపే పరిగెడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఒక బిడ్డను మనం ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. ఆ సంవత్సరంలో పెట్టిన ప్రతి చిన్న ఎగ్జామ్ దేని గురించి మనం ప్రిపేర్ చేస్తాం? ఆ బిడ్డను ఫైనల్ ఎగ్జామ్ ను దృష్టిలో పెట్టుకునే కదా. ఒక రైటింగ్ విషయంలో కావచ్చు, క్యాలిక్యులేషన్ విషయంలో కావచ్చు, టైమింగ్ విషయంలో కావచ్చు, ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ కూడా మనం దేని గురించి ప్రిపేర్ చేస్తాం? ఫైనల్ ఎగ్జామ్ కోసం. అలా అలా ప్రతి సిచ్యువేషన్ ఫైనల్ డేస్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి తెలుసా? 666 కొరకే ఈ 60, ఈ 6. అలా ప్రతిదీ ఒక ప్రతిమ చేసి దానికి నమస్కరించడం అనేది దేని కొరకు ప్రిపరేషన్ అంటే దాని కొరకు ప్రిపరేషన్. ప్రజలకు అలవాటు చేయడం, లోకాన్ని అలవాటులోకి తీసుకుని వెళ్ళడం. ఇది ఓకే, దిస్ ఈజ్ ఓకే అనిపించడం. ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదా, లావాదేవీలు. ఈ ట్రాన్సాక్షన్స్ దేని కొరకు? ఎండ్ ఫైనల్ డేస్ కొరకు ప్రిపరేషన్. క్యాష్లెస్ సొసైటీ దేనికోసం? ఆ ఎండ్ డేస్ కోసం ప్రిపరేషన్. ఫైనల్ డేస్ కోసం ప్రిపరేషన్ అండి. కాకపోతే అప్పటి నుంచే వేరుపరుచుకుని బ్రతికిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎలా అండి పరిస్థితులు అన్ని ఇలా ఉంటే మేము ఎలాగా వేరుపరుచుకుని బ్రతకాలండి అంటే, ఇదిగో మన తాతయ్యలు ఉన్నారు, మన పితరులు ఉన్నారు, వేరుపరుచుకొని ఉన్నారు. అలా అయితే మనకు కూడా సాధ్యమే. మనం ఇంకా పరిశుద్ధుల ఓర్పు ఎలా ఉంటది అనే విషయం ఇంకా చూడలేదు. ఈ విషయాలను రేపు చూడబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ప్రతి విషయం కూడా ఆ ఫైనల్ కొరకు ప్రిపేర్ చేస్తున్న సమయం మనం దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం అని ఈరోజు ప్రశ్నించుకుంటూ జాగ్రత్త పడుతూ ప్రార్థన చేసుకుందామా?
ఇదిగో అవివేక హృదయాలు అంధకారమయమవుతాయి. దాని అంతం అంధకారం. మనం అంధకారంలోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నారు. పలకింద మాట, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నారు. ఆమేన్. సో ఇప్పుడు అందుకే దేవుడు మనకి శ్రేష్టమైన గ్రహింపు కొరకు ముందుకు వెళ్ళమని సూచిస్తున్నారు. గనుక ప్రార్థన చేసుకుందాం, దేవా మా హృదయాలు అలా వెలుగుమయంగా ఉంచమని, ఏది సత్యం ఏది అసత్యం మాకు గ్రహింపులోనికి వచ్చే ఆ జ్ఞానం మాకు దయచేయమని అడుగుదాం. ఈ ఏప్రిల్ మంత్ నిజంగా ప్రపంచమంతా ఒక ఫూల్స్ మంత్ గా మార్చేసింది, కానీ ఇదే ఏప్రిల్ మంత్ మన జీవితాల్లో వైజ్ మంత్ గా మారాలి. ఎవ్రీ ఏరియాలో మనకి జ్ఞానం కలగాలి, జ్ఞానం కావాలి అని ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు ప్రార్థనకి సిద్ధపడదాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.